ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చదవబడినటువంటి మాటలను దేవుడు దీవించునుగాక. ఆ దీవెనలు మనందరి మీదుగా నడిపించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? మంచిది. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ఇంతవరకు మనం చక్కగా సంఘాలకు వెళుతూ వాక్యాలను వింటూ యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ కొంత విశ్వాసాన్ని మనం పోగు చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడన్నా మీకు అసలు నా దేవుడికి ఇష్టమైంది ఏంది అని ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు నా దేవునికి ఇష్టమైనది ఏమిటి? ఏమి చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు? లేదా నేను దేవునికి ఏమిస్తే ఆయన సంతోషంగా ఉంటాడు నా పట్ల, నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి, దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనేటువంటి క్వశ్చన్, అనే ఆ ప్రశ్న మీ మనసులోకి ఎప్పుడన్నా వచ్చిందా? లేదా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నా విధానం దేవుడికి నచ్చిన విధానముగా ఉన్నదా? ఒకవేళ దేవుడికి నా జీవితం పట్ల, నేను జీవిస్తున్నటువంటి నా వైఖరి పట్ల సంతోషము లేదంటే మరి నేను ఆయన్ని ఏ విధముగా ఆయన్ని సంతోషపెట్టాలి? చూడండి, ఈ మానవ లోకంలోకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు మన సొంత వైఖరిని విడిచిపెట్టి జనులను సంతోషపెట్టడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటాం చెప్పండి. అంటే జనులను సంతోషపెట్టడం కోసం మనం ఎన్నిసార్లు మన యొక్క వైఖరిని మనం చంపుకొని మనం ఎన్నిసార్లు జీవించి ఉంటాం చెప్పండి. కొన్ని చోట్ల నవ్వు రాదు, కానీ నవ్వినట్లుగా మనం నటిస్తాం. ఎందుకంటే అక్కడున్న వాళ్ళను తృప్తిపరచడం కోసం. అవునా? కొన్ని చోట్లకు వెళ్తాం మనకు అక్కడ కొన్ని చోట్లకు వెళ్తాం, అక్కడ మనకు అనుకూలంగా ఉండదు. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా మన గురించి తప్పుగా అనుకోకూడదని మనం ఏం చేస్తామంటే అక్కడ మన వైఖరిని పక్కన పెడతాం, మన నైజాన్ని పక్కన పెట్టి అక్కడున్న వాళ్ళు తృప్తి పడటం కోసం మనం ఒక రకమైనటువంటి మార్పుని మనం తెచ్చుకుంటాం మన జీవితాల్లోకి కదా. ఇతరులను సంతోషపెట్టడం కోసం మనం అనేక పర్యాయాల్లో అనేకమైనటువంటి విషయాలను మనం జరిగించుంటాం. మన యాటిట్యూడ్, మన యొక్క వైఖరిని కూడా పక్కన పెట్టి, మనకు అహం ఉంటుంది, అహాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళను సంతోషపెట్టాలి ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉంటామో. లేదా ఎవరినన్నా ఫంక్షన్కి మనం ఇంటికి పిలిచినప్పుడు అందరినీ సంతోషపెట్టాలని చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళకే సలహాలు ఇస్తాం, పోయా ఆమెను పిలుపో, లేదంటే మళ్ళీ బాధపడుతుంది. అవునా? ఎన్నోసార్లు మనుషుల్ని తృప్తిపరచాలని మనం చూసుంటాం. నిన్న కూడా చూసుంటాం, మొన్న కూడా అలాంటి విషయాల్ని మన జీవితాల్లో జరిగి ఉండొచ్చు. మనకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు బలవంతంగా మనం చేసి ఉంటాం. కేవలం ఎందుకు అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇతరులను సంతోషపెట్టడం కోసం. జనులు నా గురించి ఏమనుకుంటారో, నేను ఈ విధంగా ప్రవర్తిస్తే జనులు నా గురించి ఏమనుకుంటారో అనే భయము మనలో ఉంది కనుకనే మన వైఖరిని మనం చంపుకొని, మన ఆహాన్ని మనం పక్కన పెట్టుకొని, మనకున్నటువంటి గర్వాన్ని కూడా పక్కన పెట్టుకొని మనము కానటువంటి వ్యక్తిగా మనం జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ అంటారు. నిజమేనా? మనము కావసలు అది ఎన్నోసార్లు అనిపిస్తుంది మనకి, ఇది నేను కాదు, ఏదో వాళ్ళ కోసం చేస్తున్నా నేను. అనిపించలేదు ఎప్పుడు మీకు? ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రతి మనిషికి. అయితే మరి దేవుని సంగతి ఏం చేద్దాం? ఎప్పుడైనా దేవుడి గురించి ఇలాగే ఆలోచించావా? దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి,
ఇలా చేస్తే నేను ఇలాగ నేను నడుచుకుంటే దేవుడు ఏమనుకుంటాడో అని ఎప్పుడన్నా దేవుడి గురించి ఆలోచించామా మనం? ఆలోచించామా? చాలా అరుదు. ఎందుకంటే మానవుడు దేవుణ్ణి నమ్మినా ఎక్కడో వాడికి ఒక మూలన కనిపించే వాటిని నమ్ముతాడు వాడు. వింటున్నారా? కనిపించే వాటికి వాడు విలువిస్తాడు. దేవుడు దగ్గర లేడు కదా అనేటువంటి ఆ భావన వాళ్ళలో ఉండిపోయింది ఆల్రెడీ. అందుకనే వాడు ఏదైనా చేయాలన్నా కూడా దేవుడి గురించి ఆలోచించడు. మీరు వింటున్నారా? కానీ విశ్వాసులమని చెప్పుకుంటున్న మనందరం కూడా, దేవుని కుమారులము కుమార్తెలమని చెప్పుకుంటున్న మనందరం కూడా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడిని గూర్చి మనం ఆలోచన చెయ్యాలి. దేవుడు పడతాడు అంటే ఏదైనా చేయాలి. దేవుడు సంతోషం పెట్టాలంటే ఏమి చేయాలి అనే ఆలోచన నీకు కలగాలి. ఇది వరకు కలగలేదంటే ఇప్పుడు ఖచ్చితంగా కలిగి తీరాలి. ఏమి చేస్తే దేవుడికి ఇష్టం, నేనేం చేస్తే దేవుడికి నచ్చుతాను, ప్రైజ్ ది లార్డ్, నేనేమి చేస్తే దేవుడికి ఇష్టడుగా ఉంటాను. దావీదు గురించి దేవుడు చెప్పాడండి, హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఏమి చేశాడు దావీదు? ఏమి చేసి ఉండొచ్చు? అంతగా ఎందుకు దావీదు నచ్చాడు? మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఊరిగా చెప్పేస్తాడు అట్లాగా? అబ్రహామును గురించి నా స్నేహితుడు అబ్రహాము దగ్గర ఏ విషయాన్ని నేను దాచెదనా? ఎందుకంత లెక్క చేయాల్సి వచ్చింది అబ్రహామును? ప్రైజ్ ది లార్డ్. మోషే వెళ్ళి, ప్రభువా ఇట్లా చేస్తే నీ నామానికి అవమానమయ్యా, అట్లా వద్దయ్యా అని దేవుడికే సలహా ఇచ్చాడు మోషే. ఒక మనిషి ఇచ్చిన సలహాను కూడా దేవుడు, అంత రుద్రుడైనటువంటి, అంత ఘనుడైనటువంటి, అంత భీకరుడైనటువంటి దేవుడు మోషే చెప్పిన మాటలు వినడం ఏంది? వారందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టారు. వారందరూ కూడా దేవుడికి నచ్చిన విధానంలో వాళ్ళు జీవించారు. ఇవాళ మనము కూడా ఈ కాలంలో ప్రత్యేకంగా మోషే రాడండి, ఈ కాలంలో ప్రత్యేకంగా ఏలియా రాడు, ఈ కాలంలో ప్రత్యేకంగా అబ్రహాం రాడు. అబ్రహాము వారి కాలాల్లో వాళ్ళు భక్తిని చేశారు, వాళ్ళు దేవుడి నామానికి మహిమ తెచ్చారు, వాళ్ళు అద్భుతంగా జీవించారు. ఇవాళ ఇంకొక అబ్రహాం రాడు, నువ్వే ఇవాళ సాక్షులుగా, ఈ ప్రపంచానికి సాక్షులుగా. దేవుడు ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీతో దేవుడు ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వెలుగుని లోకానికి చూపించే బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే నీ మీద, నా మీదనే ఉన్నది. ఇంకో ప్రత్యేకంగా అబ్రహాం రాడు. దేవుడేమో మనల్ని ఒక అబ్రహాం లాగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు మనల్నే ఒక మోషేలాగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు మనల్నే ఒక దావీదు వలె చేయాలనుకుంటున్నాడు. మనమేమో స్టిల్ ఇంకొకరు కావాలి. నేను దావీదుగా ఉంటానికి ఒప్పుకోను, ఇంకొక దావీదు రావాలి. కాదు, అట్లా కాదు. దేవుడు అసలు నిన్నే ఒక ప్రత్యేకమైనటువంటి అబ్రహాముగా, నిన్నే ఒక దావీదుగా, నిన్నే ఒక మోషేగా, నిన్నే ఒక పేతురుగా ఆయన చేయాలనుకుంటున్నాడు. ఎలా అవ్వగలం మనం ఆ స్థానంలోకి? నేను అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము కుమారులు అయిపోం మనం. ఎందుకంటే యేసుప్రభు దగ్గర కూడా వచ్చి కొంతమంది యూదులు, మేము అబ్రహాము కుమారులం, ఎవరికైనా దాసులుగా లేవు అన్నారు. మీరు అబ్రహాము కుమారులు వాస్తవం అయితే ఒక తేడా ఉంది. మీరు నిజంగా అబ్రహాముకు పుడితే అతని కార్యాలయం మీలో ఒకటే మాట తేల్చి చెప్పాడు, మీరు మీ తండ్రి కార్యాలు చేస్తున్నాడు కానీ అబ్రహాం కార్యాలు చేయట్లేదు అన్నాడు. అంటే దాని అర్థమైంది, ఆల్రెడీ వాళ్ళ తండ్రి పేరు చెప్పకనే చెప్పాడు వాళ్ళ ముందే. వాళ్ళ తండ్రి ఎవరో నిరూపించేశాడు ఒక మాటలో. మీ తండ్రి కార్యాలు మీరు చేస్తున్నారు కానీ అబ్రహాం కార్యాలు కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ప్రతి నెల దశంభాగం తీయాలి. అంటున్నారా? ప్రతి నెల వేలకు వేలు కానుకలు ఇవ్వాలి. జీవితంలో చెప్పను నేను ఈ మాట, చచ్చిపోయేదాకా కూడా చెప్పను. కానుకల గురించి చెప్పిన రోజు నేను సేవ మానుకుంటానండి. నాకు కానుకలు వద్దు. నిజమే మాట్లాడుకుందాం. బతికినంతకాలం కాళ్ళు చేతులు ఇస్తాడు దేవుడు. బతికినంతకాలం రాజీ పడకుండా చేయాలనే వచ్చాం ఇటు. దేవునికి కానుకలు ఇచ్చి మనం తృప్తిపరచలేము. యూ కెనాట్ సాటిస్ఫై గాడ్ బై ఆఫరింగ్ యువర్ ఆఫరింగ్స్ నార్ బై గివింగ్ యువర్ టైత్. మీ దశమ భాగములు ఇచ్చుట చేత, కానుకలు ఇచ్చుట చేత మనం గనక తృప్తిపరచగలిగితే దేవుడిని,
మనకంటే లక్షల కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. అలాగ తృప్తిపరచలేం. పదార్థ సంబంధమైనటువంటి వస్తువులనిచ్చి తృప్తిపరుచుదామని చూసినా తృప్తిపరచలేవు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. పోనీ మందిరం కట్టితే దేవుణ్ణి తృప్తిపరచవచ్చు, దేవుణ్ణి సంతోషపరచవచ్చు అంటే మీరు ఆశ్చర్యపోతారు. దేవుడు దేని వల్ల సంతోషిస్తాడంటే చెప్తే, ఆలయముల్లో సంతోషం లేదు ఆయనకు, వెండి బంగారముల్లో సంతోషం లేదు ఆయనకు, డబ్బుల్లో సంతోషం లేదు ఆయనకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏమి సంతోషం ఉందయ్యా ఆయనకు? ఆయన్ని సంతోషపరిచేటువంటి విషయం ఏమిటి? ఏమిటి 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 ఏమిటంటే ఆయన చాలా వేల సంవత్సరాల నుంచి నీ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాడు. ఆయన నీ సహవాసం కావాలి ఆయనకి. నువ్వు బయట నీ స్నేహితులతో తిరుగుతావు చూసావా, ఆ సహవాసం ఆయనతో చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు బయట వాళ్ళతో గంటల గంటలు ముచ్చట్లేస్తావు చూసావా, ఆ ముచ్చట ఆయనతో పెట్టాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇందాక చదివినటువంటి ఆ లేఖనము మనం కనుక చదివితే ఆయన ఎంత కోరుకుంటున్నాడు చూడండి. ఇదిగో నేను బయట తలుపు బయట ఉండి తట్టుచున్నాను, తలుపు బయట ఉండి తట్టుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఒక సంఘము తలుపు తట్టుచున్నా అనట్లేదు ఆయన, ఇండివిజువల్. ఎవడైనను అని ఉంది అక్కడ, ఏ సంఘమైనను అని లేదు. ఇందాక చదువుకున్న అధ్యాయం చదవండి మీరు. ఎవడైనను అంటే సింగిల్ ఇండివిజువల్ అని అర్థం. ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఆ వ్యక్తి ఈరోజు నువ్వే కావచ్చు, ఆ వ్యక్తి నేనే కావచ్చు. ఆయన స్వరముతోటి పిలుస్తున్నాడంట, తలుపు తట్టుచున్నాడంట. హీ వాంటెడ్ టు కమ్ ఇన్, లోనికి రావాలనుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరాన్ని గనక నువ్వు విని, నా ప్రభువు వచ్చాడు, నా ప్రభువు నాతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు, నాతో తినాలని ఆశపడుతున్నాడు ఆయన, నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆయన, నా భావనలు ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు, నా ఆలోచనలు ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు, నాతో ఒక సంభాషణ ఆయన సంభాషించాలనుకుంటున్నాడు అని నువ్వు గనక ఆయనకు అనుమతి ఇస్తే, అనుమతిని కోరుతున్నాడండి. నాకింగ్ అంటే ఏంటో తెలుసా? నాకింగ్ అంటే ఏంటో తెలుసా? అనుమతి కోరడం. తలుపు నెట్టుకొని రావట్లేదు అక్కడ, హీ ఈజ్ నాకింగ్. దీని గురించి ప్రవక్త అంటాడు, ఆయన మర్యాద కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన మర్యాద కలిగిన దేవుడు. అమర్యాదకు ఆయన పాత్రుడు కాదు, మర్యాద కలిగిన దేవుడు కనుక తలుపు తడుతున్నాడు. ఆయనకు సర్వాధికారం లేవా? నీ మీద, నీటి మీద అధికారం లేదా? నీ దేహం మీద అధికారం లేదా? అసలు ఈ ప్రపంచం ఆయన పాదపీఠం కాదా? మరి ఆయన నెట్టుకొని వచ్చేదేంది? నెట్టుకొని రావటం ఏంటి? ఆయన ఏమి చేయడానికి ఆయనకు అర్హత ఉంది, కానీ అలా చేయట్లేదు. ఆయన తలుపు తడుతున్నాడు. నువ్వు గనక ఆయన స్వరం విని ఆ తలుపు తీస్తే ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో కూర్చొని నీతో మాట్లాడతాడు, నీతో భోజనం చేస్తాడు, నీతో సంతోషించాలనుకుంటున్నాడు. ఆయన నీతో సంతోషించాలనుకుంటున్నాడు. ఇదండి దేవుడికి కావాల్సింది. అసలు ఆయనకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఆయనతో బతకాలా, నువ్వు ఆయనతో ఉండాలి, నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. దీనికి మించింది ఏది లేదు. మీరు ఎక్కడికన్నా పోండి, దీన్నే ఆయన కోరుకుంటున్నాడు. అసలు ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఎందుకు కలవరి శిలువలో రక్తాన్ని చిందించాడంటే దీనికోసమే వచ్చాడు. దేనికోసం? దేనికోసం? నీ ఫ్రెండ్షిప్, నీతో సహవాసం చేయాలి, నీకు ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాడు ఆయన, నీ పక్కన తిరగాలనుకుంటున్నాడు ఆయన, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన, నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు శ్రమల్లో ఉంటే నేను బయటికి నడిపించేటప్పుడు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ అంతా బాగానే ఉంది, ఆయన సైడ్ నుంచి ఏ ఫాల్ట్ లేదు. హీఈస్ కీప్ ఆన్ నాకింగ్ ద డోర్. ఆయన తలుపుని తడుతూనే ఉన్నాడు, నువ్వు మాత్రం లోపల గొళ్ళెం పెట్టుకుని అలాగే కూర్చున్నావు. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రవక్తే చెప్పాడు. గొళ్ళెం నీ పక్కనే ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మర్యాద కలిగిన దేవుడు ఆయన, నెట్టుకొని వచ్చే దేవుడు కాదు. ఏం చేస్తున్నారు? వింటున్నారా? ఆ గుళ్ళెని నువ్వే తీసి ప్రభువారా అని చెప్పి నువ్వు ఆహ్వానించి, ఈ ఇల్లంతటికి నువ్వే కదా ప్రభు అధిపతివి, నువ్వు కూర్చో అంటే అప్పుడు సంతోషిస్తాడు ఆయన. వింటున్నారా? నీ స్నేహితుడిగా, నీ సహవాసాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఇది ఎప్పటి నుంచి అనుకున్నారు? దేవుడు భూమి ఆకాశాలను సృజించి మానవుల్ని సృష్టించుకున్న తర్వాత, తన కుమారుడిగా కుమార్తెగా సృష్టించుకున్న తర్వాత,
దేవుడు ఏం చేసేవాడో తెలుసా? ఆయన అలవాటు ఏంటో తెలుసా? ప్రతిరోజు సాయంత్రం వచ్చి తన పిల్లలతో గడిపేవాడు ఆయన. ఇవాళ ఏ తండ్రి దగ్గరికైనా వెళ్ళి అడిగితే సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాడు. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళతో గడపాలి సమయం. అవునా? ఏ తల్లినైనా అడగండి, తన పిల్లల్ని చుట్టూ పెట్టుకుని ఉంటుంది, ఎవరు లేకపోయినా పర్వాలేదు. ఏ తండ్రినైనా అడగండి, నేను నా పిల్లలతో ఉండాలని కోరుకుంటాడు. ఇది ఎక్కడి నుండి వచ్చిందమ్మా ఈ గుణం నీకు? ఇది ఎక్కడి నుండి వచ్చింది? నీకే వచ్చిందా? నీ పిల్లలకు ఏదన్నా పండగ వస్తే నువ్వు కొనుక్కోకుండా వాడికి బట్టలు తెచ్చిస్తున్నావు కదా, ఎక్కడి నుండి వచ్చింది ఇది? నువ్వు గొడ్డు కారంతో అన్నం తిన్నా కూడా వాడికి కనీసం పప్పు కూరలతో అన్నం వండి పెట్టాలనుకుంటావు కదా. అసలు ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చిందో నీకు పిల్లల మీద? వాళ్ళకు బట్టలు కొనివ్వాలి, వాళ్ళను మంచి స్కూల్లో చదివించాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. అసలు ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? పిసినారి వాడైనా సరే, ఎదుటోడికి ₹1 ఖర్చు చేయని వాడు కూడా వాడి బిడ్డ విషయానికి వస్తే లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ విధానము? క్రైస్తవులే కాదు, ప్రపంచంలో ఏ మతాన్ని తీసుకో, ఏ కులాన్ని తీసుకో, అందరూ కూడా దేవుడి ద్వారా సృజించబడిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలను వాళ్ళు బాగా చూసుకోవాలని ఆశపడతారు, వాళ్ళ బిడ్డలతో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఎక్కడి నుండి వచ్చింది లక్షణం అంటే మన తండ్రికి ఉంది అది. మొదట నువ్వు నీ బిడ్డను ప్రేమిస్తున్నావు అంటే అది నీ లక్షణం కాదు, అది నీకు సంక్రమించింది వేరే చోట నుంచి. దట్ ఈస్ హెరిడిటీ. అది ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? అది మానవుడికి లేదా గుణము. కానీ తన తండ్రి దగ్గర చూశాడు, ఆదాము చూశాడు. ఓ, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ ఆస్తిని నాకు సమకూర్చి ఇచ్చాడు, ఏదైనంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు, ఇది నాదే. అవునా? అక్కడ చూశాడండి ఆదాము చూశాడు, అవ్వ చూసింది. ఓ, పిల్లల్ని ఇలా చూసుకోవాలన్నమాట. అందుకని ఇవాళ అక్కడ నుండి ఇక్కడి వరకు మనం మన పిల్లలతో ఉండాలని ఇష్టపడతాం, కుటుంబంతో ఉండాలని ఎక్కువగా ఇష్టపడతాం. అది మన తండ్రికి ఉంది. మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం అంటే మన తండ్రి ప్రేమించాడు, అందుకే మనకు సంక్రమించింది. ఇవాళ మనం మన పిల్లలతో ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలాగే దేవుడు కూడా తన చుట్టూ తన పిల్లల్ని పెట్టుకోవాలని ఆశను కలిగి ఉన్నాడు. కానీ ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుడి మాటను తప్పి జీవించారో దేవునికి మనిషికి మధ్య ఉన్న సహవాసం అనేది దానికి ఎడబాటు ఏర్పడింది. సహవాసములు దూరమైంది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చేవాడు మానవుడి దగ్గరికి. ఇప్పుడు కుదరట్లా, ఎందుకంటే మనిషి పాపంలో పడిపోయాడు, కాలంలో పడిపోయాడు. ఇప్పుడు హల్లెలూయా. మరలా దేవుడు ఏ దాహాన్ని కలిగి ఉన్నాడంటే మరలా ఆయన కుమారులను ఆయన ఎదుటకు చేర్చుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి ఆలోచన కదా అది. మళ్ళా తన బిడ్డలను తన దగ్గరికి చేర్చుకోవాలని. వింటున్నారా? లోకములో ఉన్న వాళ్ళందరూ ఆయన బిడ్డలే. ఎవరికి కూడా అడ్డు చెప్పట్లేదు బైబిల్ గ్రంథము, ఎవరికి కూడా వద్దని చెప్పట్లేదు యేసు ప్రభు. ఏ మతస్థుడైనా సరే, ఎక్కడి వాడైనా సరే, అడవిలో పుట్టినోడైనా పట్టణంలో పుట్టిన వాడైనా సరే, అందరికీ కూడా గేట్స్ ఆర్ ఓపెన్. ద్వారములు తెరవబడి ఉన్న ఎవరైనా ఉచితంగా రావచ్చండి, డబ్బులేం కట్టాల్సిన పని లేదు అక్కడ రక్షణ కోసం. అందరికీ కూడా ఓపెన్. స్వాగతించాడు ఆయన అందరినీ కూడా. ఆయన అందరికీ తండ్రిగా ఉన్నాడు, అన్నిటికీ పైగా ఉన్నాడు, అన్నిటికీ మీద అధికారం ఉంది ఆయనకు. సో దేవుడికి సంతోషం ఎప్పుడంటే ఆయన బిడ్డలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు సంతోషం. ఇక దేంట్లో సంతోషం లేదండి. నువ్వు భోజనాలు వడ్డించిన సంతోషం ఉండదు, నువ్వు చప్పట్లు కొట్టి పాటలు పాడిన సంతోషం ఉండదు. దానికంటే ఎక్కువ సంతోషం నువ్వు ఆయన దగ్గరకు వచ్చి సమయాన్ని గడిపినప్పుడు ఇస్తావు నువ్వు సంతోషాన్ని. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు సంతోషం. వింటున్నారా? ఇదే ముచ్చటి కాదు, ఇందులో అబద్ధాలు ఏమీ లేవు. లేఖనమే చెప్తుంది. నేను తలుపు తడుతున్నాను. ఇప్పుడు తలుపు కొడుతున్నాడా? కొడుతున్నాడండి. మరి ఇప్పుడన్నా తీసావా? అది నీకే తెలియాలి. దేవుడితో సాంగత్యాన్ని కలిగి ఉండటం ఆయనకు ఇష్టం. నువ్వు ఆయనతో సాంగత్యాన్ని కలిగి ఉండాలి, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు మరలా ఆయన దగ్గరకు తిరిగి రావాలి. మీకు ఒక విషయం తెలుసా? అలాగా ఒక మనిషి లోకములో నుండి తన మనసును మార్చుకొని తండ్రి వైపుకు తిరిగితే పరలోకములో దేవదూతలు సైతం సంతోషిస్తున్నాయంట. ఎంత గొప్ప సంగతి అది. ఓ, నువ్వు మనుషుల్ని కాదు సంతోష పెడుతుంది, ఇప్పుడు దేవదూతలు కూడా నిన్ను బట్టి సంతోషిస్తున్నాయి.
అంటే ఒక కుమారుడు లోకంలో పడి తాగుబోతాయి తిరుగుతూ ఉన్న సమయంలో భౌతికంగా బయాలజికల్గా ఉన్న తల్లిదండ్రులకు ఎంత వేదన ఉంటుందో, అదే మనిషి మారి సంగమునకు వచ్చి ఆనందంగా ఉంటూ ఆనందంగా తింటూ గడిపితే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు? వాళ్ళ తల్లిదండ్రులే సంతోషిస్తున్నారు మనం అనుకుంటాం. కానీ పైన వాడిని బట్టి, వాడు తండ్రి దగ్గరకు రావడాన్ని బట్టి, వాడు తన జీవితాన్ని మార్చుకోవడాన్ని బట్టి దేవదూతల ఎదుట కూడా సంతోషము కలుగుతుందంట. అంటే నువ్వెంత ప్రముఖుడివో దేవుడికి చూడు, ఆలోచించు. నువ్వు ఎంత విలువైన వాడివో దేవునికి ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. ఒక సన్నివేశంలో ప్రవక్త ఒక మాట చెబుతూ, దేవదూతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నదా, మనుష్యులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నదా అని ఒక ప్రశ్న వేశాడు. సాధారణంగా ఏమనుకుంటాం మనం? దేవదూతలు ఆయన సన్నిధిలో ఉంటాయిరా బాబు, అవునా? కానీ ఆ దేవదూతల కోసం కూడా ఆయన ప్రాణాన్ని పెట్టలేదు. పడిపోయిన దేవదూతలు ఉన్నాయి, వాటి కోసం ప్రాణం పెట్టాడా? చెప్పండి. మరి పడిపోయిన మనుష్యుడి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎంత విలువ కలిగిన వారం మనం. పడిపోయిన దేవదూతలు కొన్ని, సాతాను కొన్నిటిని తీసుకొని కిందకు వచ్చేసాడు. వాటి కోసం ఆయన వచ్చి మరణించలేదు, నీ కోసం మరణించాడు. ఎందుకంటే నేను మళ్ళా ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వ్యక్తిత్వం. నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు కావాలి ఆయనకి. నీ డబ్బులు ఎవరికి కావాలి? నువ్వు కావాలి. నువ్వు ఒక్కడివి కావాలి ఆయనకు. సంపూర్ణంగా కావాలి, అరాకొరగా కాదు. నువ్వు అంతటా కావాలి. నువ్వు పేదవాడివి అయితే ఆయనకి ఎందుకు? నీ ఆస్తిపాస్తులను చూడట్లేదు ఆయన, నీ ధనాన్ని చూడట్లేదు ఆయన, నీ జ్ఞానాన్ని అసలు అవసరమే లేదు ఆయనకు. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు యాజ్ ఇట్ ఈస్గా ఆయనకు కావాలి. దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడండి. యేసు ప్రభు దీనిని గురించే ఒక ఉపమానం చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఉపమానం మనందరికీ తెలుసు. ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నాడు, ఒక మనుష్యుడు ఉన్నాడంట. ఇక జోసఫ్ వచ్చాడు కదా, ఇక వాక్యాన్ని ఎవరు వినరు వెనకాల ఉన్నోళ్ళు. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇది ఆనవాయితీ అయిపోయింది. పిల్లలు రాగానే పిల్లలకి వెళ్ళి చూడటం, పిల్లల్ని చూసి నవ్వడం. మీకు తెలియకుండానే వాక్యాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు మీరు. ఇది కఠినమైన మాటే. పిల్లలకి వెళ్ళి చూడాలంటే నేను కూడా వచ్చి మేము వాడితో పాటు మీ ఇళ్లలోనే ఉంటాను. నెల ఉంటా, నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు కదా. కేవలం వాడిని చూసి నవ్వుతా కూర్చోండి, కానీ గంట సేపు మాత్రం వినండి. ప్రైజ్ ది లార్డ్. ఒక గ్రామంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడికి 2 కుమారులు ఉన్నారంట. ఈ 2 కుమారులు ఉంటే ఈ మనుష్యుడి దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు, మంచి ఆస్తి ఉంది, పొలాలు ఉన్నాయి, ఆహారానికి కొదువ లేదు. యజమానుడికి కాదు, అతని దగ్గర పనిచేసే పనోళ్ళకే ఆహారానికి కొదువ లేదు. సమృద్ధిగా పని వాళ్ళకు కూడా ఆహారం దొరుకుతుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకసారి గమనించండి. ఒకరోజు ఈ చిన్న కుమారుడు ఆ మనుష్యుడు అంటే ఆ తండ్రి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాడు, నానా నా వాటా ఎంత రావాలో నాకు పంచివు. నీ ఆస్తిలో నా వాటా ఎంత ఉందో ఆ ఆస్తి అంతా కూడా నాకు కావాలి. నా వాటా నాకు తొందరగా సెటిల్ చేసేయి అన్నాడు. అంటే ఆ రాత్రి అంతా కూడా తల్లిదండ్రి ఆలోచించారు, ఇదేంటి ఇలా అడుగుతున్నాడు, ఏమన్నా తప్పిదం జరిగిందా, మనం సరిగా చూడట్లేదా? తండ్రి వెళ్ళి మళ్ళీ అడిగాడు, ఎందుకు నాయన, ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది నీకు, ఎందుకు అలాగా ఆస్తిని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు అంటే అప్పుడు ఆ కుమారుడు చెప్పాడు, ఏముంది ఇక్కడ ఏముందని నేను ఉండాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం తప్ప ఏదైనా ఒక ప్రత్యేకత ఉందా అన్నాడంట. వాళ్ళని చూడండి, మిగతా యవనస్తులను చూడండి, వాళ్ళు ఎలాగా
వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటున్నారో, ఉద్యోగాలు చేసుకుంటున్నారో, నేను ఇక్కడ ఉండి ఏమి చేయాలి? నా ఆస్తి భాగాన్ని నాకు పని చేయాల్సిందే నాన్న అన్నాడు. అన్నప్పుడు తండ్రి ఏం చేయలేదండి, ఏం మాట్లాడలేదు తండ్రి. తన ఆస్తి అంతటిని కూడా లెక్క వేశాడు. తన వాటా ఎంత వస్తుందో అమ్మి ఆ ద్రవ్యం అంతటిని కూడా కుమారుడికి ఇచ్చాడు. అసలు ఈ అలవాటు ఎక్కడ నుండి వచ్చింది? దూర ప్రాంతం ఉందని అక్కడికి పోయి వ్యాపారం చేయాలని అసలు ఈ చిన్న కుమారుడికి ఎలాగా ఆలోచన వచ్చింది ఇది? పోనీ ఈ పిల్లవాడేమన్నా భక్తి లేని పిల్లాడా అంటే కానీ కాదు, అతను ఒక యూదుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరాలకు వెళ్ళేవాడు, మంచి భక్తితోనే ఉన్నాడు. మరి దూరదేశాలకు పోవాలని, తన భాగమును తీసుకొని పోవాలని ఈ కుమారుడికి ఎలాగొచ్చింది ఆలోచన అంటే ప్రవక్త చెప్తున్నాడు, అతను చెడు సహవాసాలు పట్టాడు. ఇవాళ ఇంట్లో చక్కగా ఉండే పిల్లాడు బయటికి వెళ్ళి రహస్యంగా బీడీలు తాగుతున్నాడంటే వాడికి లేని అలవాటు తల్లిదండ్రులు నేర్పిస్తారా? ఎవడో ఒకడు నేర్పించాలి వాడికి. వాడు నేర్పించనక్కర్లా, వీడు దాన్ని చూసి చూసి వాడు నోట్లో నుంచి ముక్కులో నుంచి పొగ వదులుతాడు. వాడు నోట్లో నుంచి పొగ పీలుస్తాడు, ముక్కులో నుంచి వదులుతాడు, అదొక స్టైల్. ఇంకొంతమంది ఉంటారు నోట్లో పొగ పీలుస్తారు, మాట్లాడుతూనే ఉంటారు, పొగ ఊదకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆ పొగ అక్కడక్కడే నోటి దగ్గర తిరుగుతా తిరుగుతా చిన్నగా బయటకు పోతూ ఉంటుంది. ఇదొక స్టైల్. ఇది పొగ తాగుతారు, రింగులు వదులుతారు. ఇవన్నీ భలే చదువుతుంటే అన్నకి ఎట్ట తెలిసినట్టు అన్న తాగిండి కాబట్టి, అన్న తాగిండి ఇవన్నీ చేసిండు కాబట్టి చెప్పగలుగుతున్నాడు ఇవన్నీ. అన్నకు అలవాట్లేదు ఫస్ట్లో, అన్న చూసి నేర్చుకున్నాడు, కొత్త సహవాసాలు అయినాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ చిన్న కుర్రోడికి దూరదేశం పోయి వ్యాపారం చేయాలని ఈ ఆలోచన ఎలా కలిగింది? అర్థమైపోయింది తల్లిదండ్రికి, వీడు కొత్త సహవాసాలు పట్టాడు కాబట్టి ఆ సహవాసాల వల్ల వీడు వెళ్ళాలంటున్నాడు. ప్రవక్త అంటాడు, ఎప్పుడు కూడా దుష్టత్వానికి చోటు ఇవ్వద్దు, దుష్టత్వానికి చోటు ఇవ్వద్దు. 6 అంగుళాల దూరంలో చూడండి, ఎంత దూరంలో ఉండాలి అంటే అసలు ఆ నుంచి పారిపోవాలంటున్నాడు ఆయన. 6 అడుగుల దూరంలో ఉందిలే, ఏం కాదులే, అంటదిలే అని అంటాం, అసలు అట్టు వద్దు అంటున్నాడు ఆయన. 6 అడుగులు కాదు, 6 అంగుళాలు కాదు, అసలు నువ్వు ఆడ నుంచి వెళ్ళిపో అంటున్నాడు. ఈ చెడు సహవాసాల వల్ల కొత్త ఆలోచనలు వచ్చినాయి వీడికి. తండ్రి ఆస్తి తీసుకొని దూరదేశం పోతే అక్కడ వ్యాపారం చేస్తే చాలా అద్భుతంగా సాగిద్ది వ్యాపారం, కోట్లు గడించవచ్చు అనుకున్నాడు. అనుకొని దూరదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. నిర్ణయించుకున్నాడు. నిర్ణయం అనేది చాలా ప్రాముఖ్యం లైఫ్లో. నువ్వు దేంట్లో అయినా సరే ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు ఆ చెయ్యదలిచినటువంటి కార్యానికంటే ముందుగా నువ్వు కూర్చొని ఆలోచన చేయాలి. ఇది మంచి నిర్ణయమేనా కాదా, ఇది చెడ్డ నిర్ణయమా, ఈ నిర్ణయం తీసుకొని నేను ఇలాగ వెళితే నాకు మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా? ఆలోచించకుండా కొన్ని ఆలోచనలు చేసేస్తాం మనం, ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కానీ తాత్కాలికమైన విషయాలలో మాత్రం భలే ఆలోచిస్తాం. ఒక ఫోన్ కొనాలంటే ఆ జీబీ ఎంత, ఈ జీబీ ఎంత, 256ఏనా, 8GB ర్యామ్ ఉందా, ఫీచర్స్ ఏంటి, ప్రాసెసర్ ఏంటి, అడిగి తాటి తూ కూడా తెలియదు. నిజం చెబుతున్నా, ప్రాసెసర్ అంటాడు, ఎంత జీబీ అంటాడు. అర్థమైందా? ఈ 3 తెలిస్తే మనకి, ర్యాము, రాము, ప్రాసెసర్. ఇప్పుడు కొత్తగా ఫ్లాగ్షిప్ అనే పదం వచ్చింది. ఫ్లాగ్షిప్ మొబైలేనా? ప్రైజ్ ది లార్డ్. ఇవి తాత్కాలికమైన విషయాలు. మహా అయితే 5-6 సంవత్సరాలు ఆడతామేమో దీనికి. ఇట్లాంటి వాటిలో అంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే చుట్టూరు మెటాలిక్ బాడీ వస్తుందా, కెమెరా క్లారిటీ బాగుంటుందా, ఏది
4-5 ఫోటోలు తీసుకొని దాన్ని కొనకుండా మళ్ళీ వేరే కాడికి పోయి మళ్ళీ అందులో ఫోటోలు తీసుకొని, మీరు పోయి చూడండి ఆ షోరూముల్లో ఇదివరకు దిగిన ఫోటోలు ఇన్ని ఉంటాయి. వింటున్నారా? బండి కొనాలంటే ఆలోచన, మైలేజ్ ఎంత వస్తుంది, లీటర్ పోస్తే ఎంత వస్తుంది, అర లీటర్ పోతే ఎంత వస్తుంది, ఎంత రేటు, ఈఎంఐ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, తాత్కాలికమైనవి ఇవి. కానీ జీవితానికి వచ్చేసరికి నిర్ణయం భలే వేగవంతంగా తీసుకుంటాం చూడండి. ఉదాహరణకి యవనస్తురాలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. వివాహ విషయానికి వచ్చేసరికి ఏ ఉండదేగా. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటంటే ఆడెవడితో బండి తీసుకొని వస్తాడు, ఏమో ఆ బండికి పోతాయి. ఫ్యాషన్ ఇది ఇప్పుడు. వింటున్నారా? ఆయన పోషిస్తాడో తెలీదు, ఆయన 3 పూట్ల అన్నం పెడతాడో తెలీదు. ఆడు బండి వేసుకొని వచ్చే టయానికి మాత్రం వాడి మీద మంచి షర్టు మంచి ప్యాంట్ ఉంటుంది, అవి కూడా వాడి కాదు. ఏంటి, షూ కూడా వేరే రంగురంగులు కొనుక్కొని వస్తాడు. ఆయన బండి వేసుకొని ఇక ఆ రేజ్ వేస్తుంటే ఈమెకి ఎక్కడ ఈయన రేజ్ వేస్తుంటే ఈమెకి గుండెల్లో అసలు ఇతనే కావాలి. అర్థమైందా? కరెక్ట్గా పెట్రోల్ బంక్ దాటి ఒక 20 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ ఆయిల్ కొట్టిస్తాడు వాడు. దాని అర్థం ఏంటంటే పెట్రోల్ బండిలో ఉండేది కూడా 100 రూపాయల ఆయిలే. వింటున్నారా? పెట్రోల్ బంకుకి పెట్రోల్ కొట్టించుకుంటా పోతారు, కనీసం ఫుల్ ట్యాంక్ ఉండదు. అది ఆయన్ని ఏమో నమ్మిద్ది, ఆయన కూడా ఏమో నమ్ముతాడు. కానీ నమ్మకం ఉండేది ఎంతసేపు అంటే వాళ్ళ జేబుల్లో డబ్బులు ఉన్నంత వరకు, ఆమె దగ్గర ఉన్న బంగారం అయిపోయేంత వరకు. తర్వాత అంటాడు నా వల్ల కాదంటాడు. అప్పుడు ఏమంటది, ఎందుకు తెచ్చావు మరి నన్ను, బుద్ధి తక్కువై తెచ్చాపో అంటాడు వాడు. ఇక ఆయన కోపంలో ఆయన ఇంటికి వెళ్తాడు, ఏమ కోపంలో ఏమి ఇంటికి వస్తుంది, చెడా మెడ 4 కొట్టి ఇంట్లో ఉంచుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదైనా సరే తీసుకునేటప్పుడు ఒక నిర్ణయము, మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితానికి తీసుకునేటువంటి నిర్ణయం అది మీరు చనిపోయే వరకు కూడా ఆ నిర్ణయము మీకు మంచి చేకూర్చేదిగా ఉండాలి. దేవుడు అన్నాడు, వధువుని ఎంచుకొనుటనే వర్తమానం. అందరు చదవండి. వధువుని ఎంచుకొనుటనే వర్తమానంలో నువ్వు భార్యను ఎంచుకుంటున్నావంటే నీ సగ జీవితం భార్య మీద ఆధారపడుంది అన్నాడు. వింటున్నారా? యువర్ హాఫ్ లైఫ్, నీ సగ జీవితం ఎప్పటిదాకా ఎట్ట గడిపావు, తల్లిదండ్రుల దగ్గర ఉండి గడిపావు, కానీ మిగతా జీవితం ఏదైతే ఉందో అది నీ భార్య మీద ముడిపడి ఉంది. ఇవాళ ఎంతమందిని చూడట్లా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతా, విడాకులు ఇవ్వనంటదావా. నేను ఎవరి గురించి నెగిటివ్ చెప్పట్లా, ఏమ గురించి అంతే ఉంటుంది, ఆయన గురించి కూడా అంతే ఉంటుంది. ఆగండి కాసేపు. నేను విడాకులు ఇవ్వను అంటది. మరి వాడేం చేయాలి? విడాకులు ఇవ్వకపోతే ఆమె వేరే పెళ్లి చేసుకోవడానికి లేదు చట్ట ప్రకారంగా. వింటున్నారా? ఏమో ఇలాగ టార్చర్ చూపిస్తే వాడు ఎలాగ టార్చర్ చూపిస్తాడు, ఆడు తాగొచ్చి చెడామడా కొడతా ఉంటాడు, అన్నం పెట్టడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. కానీ మనోడు నిర్ణయం తీసుకున్నాడు దూరదేశాలకు పోవాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తి మొత్తాన్ని కూడా ఎక్కడ పెట్టాడు? దుర్వ్యాపారములలో వ్యయపరుచుకున్నాడని బైబిల్లో ఉంది. తీసుకెళ్లిన డబ్బంతా కూడా ఒక మంచి పెట్టుబడి, మంచి దాంట్లో పెడితే మంచి లాభం వస్తుంది. కానీ ఈ యవనస్తుడు, ఈ రెండవ కొడుకు, ఈ చిన్న కొడుకు పోయి దుర్వ్యాపారాల్లో పెట్టాడు, జూదమాడాడు, వ్యభిచారంలో తగలేశాడు. అతనికి 1 రూపాయి కూడా లాభం రాలేదు. సాటిస్ఫాక్షన్ ఇవ్వనటువంటి వాటిల్లో తన డబ్బును పెట్టాడు. ఇవాళ కూడా నిర్ణయం చేయాలి మనం. నిర్ణయం తీసుకునే దగ్గర దేవుడి విషయానికి వస్తే, దేవుడా లోకమా, ఏది నీకు లాభదాయకము, ఏది నీ ఆరోగ్యానికి మంచిది, ఏది నీ యొక్క ఆత్మకు మంచిది అని నిర్ణయం తీసుకోవాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. రెబెకా నిర్ణయం తీసుకుంది. ఏమ్మా, ఈ మనుషుడితో వెళ్తావా? నేను వెళ్తానన్నది. ఎందుకంటే అది మంచి నిర్ణయం. అక్కడ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు భార్యగా వెళ్ళబోతుంది. ఎస్, ఈ ఇస్సాకు నాకు పర్ఫెక్ట్ అయిన వాడు.
అది ఉండాలండి. అప్పటికప్పుడు అంచనా వేయటం, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, ఈ కాసేపు బాగుందిలే, జేబులు నిన్నప్పుడు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. జేబులు ఖాళీ అయిన తర్వాత నన్ను నమ్మండి, ఇవన్నీ నిజాలే, లోకంలో జరుగుతున్నవే. నిర్ణయం చేసుకునేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. అది సూటబులా కాదా, ఆ నిర్ణయం కూడా బైబిల్ ప్రకారంగా తీసుకోమన్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 నెలలు ప్రార్థన చేయాలన్నాడు. 6 నిమిషాలు మోకాళ్ళు వేసే ఓపిక లేదు. ప్రైజ్ ది లార్డ్. నిర్ణయం తీసుకునేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంసోను తీసుకున్నాడు ఒక నిర్ణయం. బలవంతుడు 1000 మందిని నుంచున్న చోట నిలబడి 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపాడు. ఒక గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని చంపాడు. చంపిన తర్వాత నాకు దాహం వేస్తుంది ప్రభువా, నేను చచ్చిపోయేలాగా ఉన్నానంటే భూమిలో నుంచి ఊటనిచ్చాడు దేవుడు. అంత శక్తి కలిగిన, ప్రార్థన కలిగినటువంటి సంసోను, పిలిస్తే దేవుడే దాహానికి నీళ్ళు ఇచ్చాడు. అలాంటి ఒక సంసోను డెలీలా అనేటువంటి ఒక యువతి మాయలో పడ్డాడు. రాంగ్ డెసిషన్ అది. బలవంతుడే. ఆ బలం ఎవరిదో తెలుసా? దేవుడే వచ్చేవాడంట. సమస్య వచ్చిందంటే దేవుడి ఆత్మ మీదకి వచ్చేది. పెళ్లి చూపులకు వెళ్తున్నారు ఒకసారి సరదాగా నడుచుకుంటూ. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అమ్మ నాన్న ముందు పోతున్నారు, ఈయన వెనకాల నడుచుకుంటూ పోతున్నాడు. సరదాగా పెళ్లి చూపులు కదా. పోతా ఉంటే పొదలలో నుంచి ఒక సింహము బొబ్బ పెట్టుకుంటూ మీదకి వచ్చింది. గాండ్రించుకుంటా మీదకి వచ్చింది. మీదకి వచ్చినప్పుడు అమ్మో అని చెప్పి భయపడి కంగారు పడిపోయి చచ్చాన్రా దేవుడు అని అనలేదు ఆయన. దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు దేవునికి సింహం ఒక లెక్క. ఎర్ర సముద్రమే నన్ను వణికి మెలకుండా 2 పాయలు అయిపోయింది. చూశాడంట ఆయన అగ్నిస్తంభంలో, కన్నెర్ర చేసి చూశాడంట, నా ప్రజలకు దారియవా. గడగడలాడి ఆరిన నేల, కాలుకు బురద అంటిందా. దేవుని శక్తికి మిగతా ఏం పనికి వస్తాయి చెప్పండి మీరు? సంసోను మీదకి రాగానే బొబ్బ పెడతావని ఇట్లా చీల్చి అవతలేసాడు, గొర్రె పిల్లని చీల్చినట్టు. సింహం ఏంది, 1000 మంది శూరుల్ని చంపాడు ఆయన. అలాంటి ఒక సంసోను పడిపోయాడు. 2 కళ్ళు పీకేశారు. ఇనప చువ్వలు కాల్చి కళ్ళల్లో పెడితే టుప్పని పగిలిపోయినాయి కళ్ళు. ఒక చిన్న పిల్లవాడు దారి చూపించాల్సి వచ్చింది. అవునండి. ఎందుకైంది అలాగా? డెసిషన్, నిర్ణయం తీసుకునే సరిగా ఉండాలి. ఇప్పుడు యవనస్తుడు నిర్ణయం బాగుందా చెప్పండి? చెడు సహవాసాలు ఇచ్చిన నిర్ణయం చొప్పున ఆస్తి అంతటా తీసుకుని దూరదేశం పోయి అక్కడ వ్యాపారం చేశాడు. అక్కడ నష్టపోయాడు ఆయన. ఇక్కడ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. తన తల్లి ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నా కుమారుడు బయటికి వెళ్ళాడు, దూరదేశంలో ఉన్నాడు, వాడికి ఏమీ తెలియదు అసలు ఆ దేశంలో అంత ఆస్తిని వెంట పెట్టుకుని వెళ్ళాడు, ఎట్లున్నాడో తెలియని దేశం ప్రభువా అది, వాడిని కాపాడు ప్రభువా అని తల్లి ప్రార్థన చేయని రోజు లేదంట. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళేటప్పుడు అంట తల్లి సర్దుతూ ఉందంట బట్టలు. వెళ్తున్నాడు కదా, బట్టలు సర్దుతూ ఉంటే కొడుకు వచ్చి అన్నాడంట, ఆప అంత పాతకాలంలో చేస్తావేంది, నా విధానం ఏంటో నాకు తెలుసు, నా బట్టలు ఎలా సర్దుకోవాలో కూడా నాకు తెలుసు, ఇప్పుడు నాకు వయసు వచ్చింది, ఏంటి ఇంకా తీ. తల్లిని పక్కకు నెట్టాడంట, సొంతంగా సర్దుకొని వెళ్ళిపోయాడు. ఇవన్నీ ప్రవక్త వివరిస్తున్నాడు చక్కగా. ఏం జరిగింది, ఏం జరిగిందని. వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ నష్టపరుచుకున్నాడంట. నష్టపరుచుకున్న తర్వాత డబ్బులు తీసుకెళ్ళినప్పుడు ఉన్న స్నేహితులు డబ్బులు పోయిన తర్వాత లేరంట. నువ్వెట్ట చెప్పగలవు అని అంటే వాక్యాన్ని బట్టి చెప్పగలను. ఎందుకంటే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు వీడిని మా ఇంటికి రారా అన్నం తిందామని ఒకరోజు దేశపోయిన వాడు లేడు. వింటున్నారా? జనరల్గా స్నేహితులు మనం ఇంటికి పిలుస్తాం కదా, మా ఇంటికి రా అన్నం తినిపోదు కానీ రారా అని పిలుస్తాం కదా, అలాగ పిలిచినోడు కూడా లేడు.
ఫేక్ ఫ్రెండ్స్, డబ్బుంటే ఉండే ఫ్రెండ్స్, నువ్వు తాగిపిస్తే తాగే ఫ్రెండ్స్. వింటున్నారా? నువ్వు తాపిస్తే తాగే ఫ్రెండ్స్. వీళ్ళ నుంచి ఇమ్మీడియట్గా నువ్వు పక్కకు పోవాలి. వింటున్నారండి? ఎందుకంటే ఈ చిన్న కుమారుడు విషయంలో కూడా అదే జరిగింది. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మా ఇంటికి రారా ఒక ముద్ద తింది కానీ అనేవాడే లేడు. ఎప్పుడు కూడా పని కోసం వెతకనటువంటి వాడు ఇప్పుడు పని కోసం వెతుకుతున్నాడు. ఇదివరకు ఎప్పుడైనా ఎతికాడు పని కోసం? ఎందుకని? అతని కిందే పని వాళ్ళు ఉన్నారు. ఇతను జీతం ఇచ్చేవాడు. ఇతని తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు. ఇతను యజమానుడిగా పిలువబడ్డాడు. పని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు ఆయన్ని? యజమానుడు అని పిలవాల్సిందే. కానీ ఇప్పుడు దేశం కానీ దేశము అసలు ప్రాంతం తెలీదు, ఎక్కడికి వెళ్ళి చేయాలో తెలీదు. పోనీ అతను కోరుకున్నట్టుగా వినాలి, అతను కోరుకున్న విధమైనటువంటి ఉద్యోగం దొరికే పరిస్థితులు అవి. నేను టీచరే చేస్తా అంటే కుదరదు. నేను టీచర్నే చేస్తా, అది కూడా పలానా స్కూల్లో చేస్తా, లేదంటే చేయను, కుదరదు. ఎందుకంటే కరువు వచ్చింది అక్కడ. అటు తిరిగాడు ఇటు తిరిగాడు, ఎవరి దగ్గరికి వెళ్ళిన పని లేదు, ఎవరు కూడా ఇంట్లోకి రానివ్వట్లేదు. స్నేహితులు అందరూ పోయారు. డబ్బు ఉన్నప్పుడంట ప్రవక్త చెప్పాడు, డబ్బు ఉన్నప్పుడంట నేను ఇతను నా బాయ్ ఫ్రెండ్ కలిగి ఉంటే భలే ఉండు అని అనుకున్నారంట అమ్మాయిలు. ఇతను నా బాయ్ ఫ్రెండ్గా ఉండాలి. ఎందుకని? లెక్కేస్తున్నాడు కదా ప్రతిరోజు. ఈరోజు టేబుల్ బిల్ ఎంత? 3000. అక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా చూసి ఇతను నా బాయ్ ఫ్రెండ్గా ఉంటే ఎంత బాగుండో. ప్రైజ్ ది లార్డ్. కానీ మరి తర్వాత డబ్బులన్నీ పోయినాయి. మరి ఇప్పుడు ఏమంటున్నారు? మరి వాళ్ళు లేరు, ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకునే ఆడవాళ్ళు లేరి. వింటున్నారా? అర్థమవుతుంది ఏమన్నా? నాకు తెలిసి బండి నిదానంగా బాగానే పోతుంది అనుకుంటున్నా నేను. ఎవ్వరు లేరు, ఎతుకుతున్నాడు. ఎతికి 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 ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అక్కడ ఆ ఊర్లో పందులు మేపేవాడు ఒకడున్నాడు. ఏం మేపుతున్నాడు? పందులు మేపేవాడు ఒకడున్నాడు. ఆ పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా కాస్తంత అన్నం కావాలి, మీ దగ్గర ఏదన్నా పని ఉంటే ఇవ్వండి సార్ అన్నాడు. పందుల్ని మేపాలన్నాడు. సరే సార్ అని కుదురుకున్నాడు. పందుల్ని మేపటానికి కుదురుకున్నాడు. మనం అనుకుంటాం ఏదో ఒకట్లే దొరికిందిలే అనుకుంటాం, కానీ యూదులకు అది ప్రాణం తీసేయడంతో సమానం. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు చెప్పాడు, మీరు పందినైనను పంది కళేబరములైనను ముట్టుకోకూడదు, ముట్టుకొని నీడలు మీరు అపవిత్రులు అన్నాడు ఆయన. అపవిత్రులను ఏం చేయాలి? పాలెం అవతల వారం రోజులు ఉంచాలి. మరి ఈయన దేంట్లోకి వెళ్తున్నాడు ఇప్పుడు? చదవండి లేవీకాండం 11వ అధ్యాయం. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. అపవిత్రమైనటువంటి జంతువులను తాకకూడదు యూదుల ఆచారం ప్రకారం. కానీ మరి ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? పందులను ముట్టుకోకుండా జరిగే పనేనా అది? పందులను మేపటం అంటే అసలు పందులు ఉండేటువంటి దాంట్లోనే కదా ఉండాల్సింది. స్థాయి ఎలాంటి స్థాయి? ఇప్పుడున్న స్థాయి ఎలాంటి స్థాయి? అందరు నా వైపు చూడాలి. ఒక చిన్న పాట పాడుకుందాం అందరూ అలర్ట్ అవ్వటం కోసం. పోషకుడా నా యేసయ్యా ఎల్లప్పుడూ స్తోత్రార్హుడా, పోషకుడా నా యేసయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. సింహపు పిల్లలు లేమి గలవై
ఆకలితో అలమటించిన సింహపు పిల్లలు లేమి గలవై, ఆకలితో అలమటించిన నిన్నాశ్రయించు నా ఇలలో, నిన్నాశ్రయించు నా ఇలలో కొదువలేదు ఏ మేలైనా, కొదువలేదు ఏ మేలైనా. పోషకుడా నా యేసయ్యా ఎల్లప్పుడూ స్తోత్రార్హుడా. పోషకుడా నా యేసయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. ఆ చిన్న కుమారుడు ఇప్పుడు తన స్థాయిని మర్చిపోయాడు. తన స్థాయి వేరు. అసలు పందులను పోషించడానికి కుదురుకున్నాడు. యూదులు అసలు చెయ్యకూడని పని చెయ్యరు, వాళ్ళు దగ్గరకు కూడా రానివారు పందిని. ఇప్పుడు పందిని మేపుతున్నాడు. ఆ పందిని మేపుతూ ఉన్న క్రమంలో పందులు అరిచేటువంటి శబ్దం తప్ప వేరే శబ్దం వినపడట్లా ఆయనకు. ప్రైజ్ ది లార్డ్. ఆ పందులతోనే గడపాలి, పందులకు సమయానికి ఆహారం పెట్టాలి. పందులకు ఆహారం దొరుకుతుంది కానీ ఈయనకు దొరకట్లా. పందులకు దొరుకుతుంది ఆహారం, ఈయనకు దొరకట్లా సమయానికి. ప్రైజ్ ది లార్డ్. అదే ఇంట్లో ఉంటే మార్నింగ్ టీ కాఫీ, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, కూర బాగుతూ కూర చేసేది వాళ్ళ అమ్మ. అవసరమైతే వాళ్ళ రెస్టారెంట్కి పోయి తింటరా పోరా అనే అవకాశాలు. ఎందుకంటే ఇంట్లో వేరు, బయట వేరు. బయటకు వచ్చాడు, తెలిసి వచ్చింది ఇప్పుడు. అయితే ఆహారం దొరక్క ఏమనుకున్నాడంటే ఈ పందులకు పెట్టే ఆహారం అయినా తిని కడుపు నింపుకుందామా అనుకున్నాడు. చూడండి ఎలాంటి నిర్ణయానికి వచ్చాడో. నేను ప్రారంభంలోనే మీకు ఒక సూచన ఇచ్చానండి. అతని తండ్రి ఇంట్లో యజమానులకు కాదు, సేవకులకే సమృద్ధిగా ఆహారం దొరికేది. కానీ ఇక్కడ కొడుకు ఏం తినాలనుకుంటున్నాడు? పందులు తినే ఆహారం తినాలనుకుంటున్నాడు. సాతానుడు చేతికి చిక్కే ప్రతి వాణ్ణి కూడా అంతే హీన దశకు తీసుకెళ్తాడంట వాడు. వింటున్నారా? నువ్వు సాతాను చేతికి చిక్కితే ప్రారంభంలో నీళ్లు నిమ్మలంగానే ఉంటాయి, అంతా బాగుందనుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నావో గ్రాడ్యువల్గా క్రమం తప్పకుండా నీ దీవెనలు తగ్గిపోతున్నాయి, నీ ఆశీర్వాదాలు తగ్గిపోతున్నాయి, నీ దగ్గర ఉన్నటువంటి శాంతి సమాధానాలు నీ దగ్గర నుంచి తీసివేయబడుతున్నాయి, లేనిపోయిన అలవాట్లు నీకు రాబోతున్నాయి, నువ్వు రోగిగా నిలవబడబోతున్నావు. అసలు ఇక్కడ చిత్రం ఏమిటంటే సాతానుడు ఈ విధంగా నన్ను శోధించాడా అనేది గ్రహించకపోవటమేనండి విచిత్రం. గ్రహింపు ఉండదు. అరే నేను సాతాను శోధనకు గురయ్యానా అని ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? గుంటలో పడ్డాక తెలిసిద్ది నీకు. సాతానుడు స్క్రిప్ట్ అదే. సంసోను పడిపోయిన సంగతి కూడా సంసోనుకు తెలియదండి. పడిపోయిన తర్వాత డెలీలా దగ్గరికి వెళ్ళిన తర్వాత 7 జడలు కత్తిరించిన తర్వాత వాళ్ళందరూ వచ్చి సంసోన్ని పట్టుకున్న తర్వాత దేవుని ఆత్మతలో ఇంకా ఉందనుకుంటున్నాడు పాపం. కానీ బైబిల్ చెప్తుంది అసలు దేవుని ఆత్మ అతను విడిచిపెట్టి పోయిందన్న సంగతి సంసోను గ్రహించకుండానే బైబిల్లో. అంటే సాతానుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు సాతానుడే నడిపిస్తున్నాడని నీకు తెలియదు. నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావని నీకు తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా నీకు అర్థం అవ్వదు. వింటున్నారా? చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా నీకు అర్థమవుదు, నీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా నీకు అర్థమవుదు. ఈ చిన్న కుర్రోడు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రి ఆపుంటారు కదా, ఎందుకులే నాయన నీకు లోకం తీరు తెలియదని అని చెప్పుంటారు కదా. కానీ విన్నాడా? వినకుండా వెళ్ళాడు. సాతానుడు అలాగే చేస్తాడు. యజమానుడిగా ఉండవలసిన వాడు పందులు మేపేటువంటి స్థలంలోకి వచ్చాడు, ఆహారం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. అలాగే పడుకొని ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? మరలా నేను తిరిగి మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ ప్రార్థన చేస్తుంటే వినాలని ఉంది అని కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను మరలా మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ ప్రార్థన వినాలని ఉంది అంటున్నాడు. ఒకప్పుడు ప్రార్థన చేస్తానంటే ఏమన్నాడు? ఇవన్నీ పాతకాల పద్ధతులు తీసేయి అన్నాడా లేదా? అయ్యో ప్రార్థన చేసి పంపిస్తాం ఆగాయ అంటే లేదు,
పాతకాలంలో చేస్తావు, మా ఫ్రెండ్స్ అందరూ హైఫైగా ఉంటారు, అయితే ప్రార్థన అంటావేంటి? మరి ఇప్పుడేం కోరుకుంటున్నాడు? మా అమ్మ ప్రార్థన వినాలని ఉంది, మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉండాలని ఉంది, నాకు మా నాన్నతో సమయం గడపాలని ఉందని కోరుకుంటున్నాడు. కుదురుతుంది అది? కుదురుతుంది అది? మరి సగం ఏమనుకుంటాడో నాన్న, సగం ఆస్తిని తీసుకొని వచ్చాను నేను, అమ్మో తప్పుగా అనుకుంటాడే, నన్ను రానివ్వడేమో అని అపోహ ఉందా ఆయనలో? ఆ రాత్రి అలాగే పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఒక అద్భుతమైనటువంటి కార్యం ప్రవక్త చెప్పాడు, అది బైబిల్లో రాయబడలేదు. అసలు ఆ రాత్రికాల సమయంలో దేవదూత వచ్చి ఆ కుమారుని లేపిందంట. లేపి ఏమని చెప్పిందో తెలుసా? నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, గో బ్యాక్ టు యువర్ ఫాదర్, నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళు, ఏం పర్వాలేదు, వాళ్ళు స్వీకరిస్తారు అని చెప్పిన వెంటనే బైబిల్లో ఉంది, బుద్ధి వచ్చెను అని ఉంది. అప్పుడు బుద్ధి ఎట్టొచ్చింది? ఎవడో కలుగు చేయకుండా బుద్ధి ఎట్టొచ్చింది? వింటున్నారా? బుద్ధి రావటం ఏంటి? గ్రహింపు వచ్చింది. గ్రహించేటువంటి శక్తి దేవుడే ఇవ్వాలా నీకు. ఇప్పుడు ఆ గ్రహించే శక్తి ఎవరు ఇచ్చారు? దేవుడిచ్చాడు అతనికి. ఇప్పుడు గ్రహించుకున్నాడు, బుద్ధి వచ్చింది. నేను ఎక్కడ ఉండటం ఏంటి, అసలు నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన్నే బతవలాడుకుంటా, ప్రభువా నాన్న నీ కుమారుడిగా కాకపోయినా నీ దగ్గర ఉన్న పని వాళ్ళలో ఒకడిగా నేను ఉంటాను అని నేను అడుగుతా, మా నాన్నే అడుగుతా. ఎందుకంటే మా నాన్న దగ్గర పని వాళ్లకు కూడా సమృద్ధైన ఆహారం ఉంది, అది జ్ఞాపకం చేసుకున్నాడండి. చదువుదాం, లూకా సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూసారా? నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. పరలోకమునకు విరోధముగాను ఎందుకు రాయబడిందంటే, వాళ్ళు దేవుడు పేరు ప్రతిసారి వాడటానికి ఇష్టపడరు. పరలోకమునకు విరోధముగా అంటే దేవునికి విరోధముగా అని అర్థం అక్కడ. వింటున్నారా? దేవుడి పేరు వాళ్ళు పలకాలంటే భయపడతారు. మనం సింపుల్గా ఈరోజు యెహోవా అంటాం, కాళ్ళు వణుకుతాయి వాళ్ళకి యెహోవా అనే పేరు పలకాలంటే. ఎందుకంటే అగ్నిస్తంభాన్ని వాళ్ళు కల్లారా చూశారు, ఆయన శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు. మనం ఏంటంటే యేసు ప్రభుని చూస్తున్నాం, గొర్రె పిల్లని చూస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. వాళ్ళు చదవలేరు, పేరు చదవరు, పేరు పలకలేరు వాళ్ళు. అందుకని వాళ్ళు ఇక్కడ కుమారుడు చూడు ఎంత మర్యాద చూపిస్తున్నాడు. పరలోకమునకు నేను విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళెను. అయితే ఇక్కడ ఈ బుద్ధి వచ్చినప్పుడే ఇంకొక కార్యం జరిగింది తెలుసా మీకు? ఆ రాత్రి తండ్రికి నిద్రపట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆలోచిస్తున్నాడు, వీడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. లేచాడు, బయటకు వచ్చాడంట. ఇంటి బయటకు వచ్చి ఈ కుమారుడు ఏ మార్గము గుండా వెళ్ళాడో ఆ మార్గమును చూస్తా కూర్చున్నాడంట. లోపల వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. తెల్లవారిందాక చూశాడు. తెల్లవారుతున్న సమయంలో ఒక యవనస్తుడు తూలుతూ నడుస్తూ వస్తున్నాడంట ఇట్లా. ఎందుకని తినే రోజులైందో తెలీదు, తూలుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. వస్త్రం ఉంది, మాసికలు వేసిన వస్త్రం అది. చెప్పులు లేవు, చెప్పులు పోయినాయి, వస్త్రానికి చినుగు పట్టింది, మాసికలు ఉన్నాయి, ఒంటి నిండా పందుల వాసన, బురద. ఎవడ కూడా దగ్గరకు రావడానికి ఇష్టపడడు. ఇప్పుడు వచ్చి స్నేహితులను పట్టుకోమను, ఇతనే నా బాయ్ ఫ్రెండ్ కావాలి అన్న ఆడపిల్లని వచ్చి దగ్గర నుంచోమనండి సార్. హల్లెలూయా. కానీ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు, వాటేసుకున్నాడు. ఏది? ఆ పందుల వాసన ఇంకా ఉండగానే
ఆ బురద ఇంకా ఒంటి మీద ఉండగానే వస్త్రము మాసికలు పట్టుంది, చినుగు పట్టుంది, మొత్తం పందుల వాసన. వాస్తవానికి యూద ఆచారం ప్రకారం పందులనే పట్టుకోకూడదు. అపవిత్రుడిని పట్టుకుంటే నువ్వు కూడా అపవిత్రుడివే. బైబిల్ అట్లా చెప్తుంది మరి చట్టం. అపవిత్రుడిని నువ్వు ముట్టిన నువ్వు కూడా అపవిత్రుడివే. మరి ఇతను పందుల్లోనే ఉండొచ్చాడు. తండ్రి వెనకడుగేశాడా? తండ్రి వెనకడుగేశాడని బైబిల్లో ఉందా? పరిగెత్తుకుంటూ పోయి వాటేసుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడని ఉంది. నాకు తెలిసి స్నానం కూడా చేశాడని నేను అనుకోవట్లా. బుద్ధి వచ్చినప్పుడు హడావుడిగా తండ్రి గుర్తొచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇస్తారు? వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? స్టార్టింగ్లో బండి మీద వచ్చేటప్పుడు అంటే షూ అవన్నీ ఇస్తారు అనుకోండి. ఇప్పుడు ఎవరు? క్లోజ్, ఆస్తి క్లోజ్, బట్టలు క్లోజ్, చెప్పులు క్లోజ్, పర్ఫ్యూమ్ నో పర్ఫ్యూమ్. ఓన్లీ పర్ఫ్యూమ్ ఏంటంటే పందుల వాసన తప్ప ఏ పర్ఫ్యూమ్ లేదు. అలాంటి సమయములో చేర్చుకునేవాడు తండ్రి అని చూపించాడు ఇక్కడ ఆయన. నువ్వు ఎలాగున్నా కూడా దాంతో సంబంధం లేదు. అక్కడ చూడండి ఏమన్నాడు? వాడింకా దూరముగా ఉన్నప్పుడు, 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి. అసలు పరిగెత్తాల్సింది ఎవరు సార్? పరిగెత్తాల్సింది ఎవరు సార్? తప్పు చేశారని మోకాళ్ళ మీద పడాల్సింది ఎవరు సార్? ఎవరు పరిగెడుతున్నారండి ఇక్కడ? ఆదాం పాపం చేసినప్పుడు కూడా ఆదాం పరిగెత్తాడండి దేవుడి దగ్గర నుంచి, కానీ దేవుడు ఆదాం అంటే పరిగెత్తాడు. అదే రివర్స్లో జరిగి ఉంటే ఉండేది కాదు సీను. అదే రివర్స్లో ఆదాము కనుక పాపం చేసినప్పుడు, ప్రభువా ఏదో తెలియక తిన్నాను తండ్రి అని చెప్పుంటే వేరే రకంగా ఉండేదేమో. కానీ ఆదాం ఏం చేశాడు? పోయి సొంతగా తన దిశములను కప్పుకోవాలని తన సొంత ప్రయత్నాలు పెట్టాడు. నేను ప్రారంభంలోనే చెప్పాను, సహవాసం కోరుకుంటున్నాడు, సహవాసం కోరుకుంటున్నాడు. ఆయన మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంటే మనం ఆయన నుంచి ఇంకా దూరంగా పరిగెడతాం. ఇప్పుడు ఇక్కడ ఆ కుమారుడు ఊగేసలాడుతూ వస్తుంటే ఓపిక లేక తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అతను కౌగిలించుకొని అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ముద్దు పెట్టుకొని ఏం చేశాడో తెలుసా? నా కుమారుడికి కొత్త పాదరక్షలు తీసుకురండి. సేవకులకు చెప్పాడు, నా కుమారుడికి ఉంగరం తీసుకురండి, నా కుమారుడికి వస్త్రం లేదు, నూతన వస్త్రమును తీసుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. గొప్ప విందు చేయించండి అని చెప్పాడు. హల్లెలూయా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వాడు చూడరా దుబారాగా ఖర్చు చేసి వచ్చిన వాళ్ళ నాన్న తెక్కలోడు కాబట్టి, వాళ్ళ నాన్న తెక్కలోడు అనుకుంటావో పిచ్చోడు అనుకుంటావో, వాళ్ళ నాన్న ఏమనుకుంటాడో తెలుసా? వీళ్ళందరూ ఏమనుకుంటే ఏందంట అంటాడు వాళ్ళ నాన్న. నాకు లేనిది మీకేందంట అంటాడు. అర్థమైందా? ఎవడు ఎన్నన్నా చెప్పుకొని, తండ్రి ఏమంటాడు? నా కొడుకు సార్ నేను పోగొట్టుకొని అంటాడు. చుట్టూ చూసేవాళ్ళు అనొచ్చు, అరే వాడు ఆస్తి అంతా పోగొట్టుకుని వచ్చిండ్రు. పోగొట్టుకుని వస్తే నా ఆస్తి. ప్రవక్త అంటాడు, అది ఆ కుమారుడి భాగం కాదు, అది తండ్రి వాటా. అది కుమారుడికి ఎట్టొచ్చింది వాటా? తండ్రి భాగం అండి అది. కుమారుడు ఏమైనా సంపాదించి తెచ్చాడా ఏంటి? ఆ చిన్న కుమారుడు నాశనం చేసింది తండ్రి ఇచ్చింది. మొత్తం నాశనం చేసి వచ్చినా కూడా మరలా ఏమన్నాడో తెలుసా? విందు చేయించండి. నా కుమారుడు అన్నాడు తప్ప నా సేవకుడు అనలేదు. పనుల్లో ఒకటికి పెట్టలేదు. ఉంగరం దొడిగాడు, అది రాజరికం, అది రాయల్టీ. మరలా తన స్థానమును తనకిచ్చాడు. తనకి ఇవ్వడం మాత్రమేనా? పోగొట్టుకున్న వస్త్రాన్ని దొడిగించాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప విందు చేయించాడు. జనులు ఏమనుకుంటే ఏంటి? అసలు ఈ వాక్యం ఎందుకు యేసు ప్రభు చెప్పాడో తెలుసా? ఒక మనిషి తప్పిపోయినా, పాపము చేసినా, ఎంత ఇదైనటువంటి పాపములో పడినా కూడా, లోకమంతా అసహించుకునేటటువంటి పాపము నువ్వు చేసినా కూడా, ఒక ఆయన నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఆయన ఒకడు ఉన్నాడని చెప్పడానికి చెప్పాడు ఇది. చాలామంది పాపం చేసినప్పుడు ఏమనుకుంటారు? నేను రాను, నేను పాపం చేశానులే, నేను చేస్తూనే ఉన్నాను, నేను రానులే. తప్పది. మన ఆలోచన అది. లేదండి, దేవుడు ఇంకా నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఇంకా నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళావో, సంఘాన్ని విడిచి ఏ మార్గం గుండా వెళ్ళావో, ఆ మార్గం దగ్గర నుంచి దేవుడు నీ వైపు చూస్తూనే ఉన్నాడు. ఆయన నువ్వు అదే మార్గం గుండా రావాలని చూస్తున్నాడు. ఆయన ఈ ద్వారంలో గుండే వెళ్ళే కదా మానుకునేది. తండ్రి చూస్తాడండి. ఆయనకు నువ్వు కావాలి, ఆయనకు నీ సహవాసం కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీతో ఆయన సహవాసం చేయాలి, అప్పుడు ఆయన సంతోషిస్తాడు. దానివల్ల సంతోషం కలుగుతుంది.
ఏదైనా తోటలో మనం కూడా మనకి ఇవ్వబడిన వస్త్రాన్ని మనం పోగొట్టుకున్నాం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. కానీ మరలా మనం ఆయన దగ్గరకు వస్తే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు, ఆ వస్త్రాన్ని నీకు దొడిగిస్తా అంటున్నాడు. నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు బానిసవు కాదు. ప్రైజ్ ది లార్డ్. అంతిమంగా నువ్వు ఆయన చెప్పిన మాట విని ఆయనతో గనక ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఆస్తి అంతటికి కూడా కర్తవు, వారసుడు నువ్వే కదా. దేవుడు ఏమన్నాడు? నాతో పాటు కింద కూర్చోబెడతాను అనలేదు, నా సింహాసనం మీద నేను కూర్చోబెడతా అన్నాడు. సింహాసనం మీద కూర్చునేది ఎవరు? వారసుడు తప్ప. వారసుడు తప్ప ఎవరండి సింహాసనం మీద కూర్చునేది? నువ్వు వారసుడివి. ధైర్యంగా చెప్పుకోవాలి. మనకు ఆస్తిపాస్తులు భూమి మీద లేకపోయినా ఎవరి తండ్రి, ఎవరి పిల్లలం మనం? ఎవరి పిల్లలం? యేసు ప్రభు పిల్లలం మనం. మనకి ఇక్కడ బొవ్వ గది లేకపోవచ్చండి, మనం రాజులం. యేసు ప్రభు చెప్పాడు, ఆయన కనీసం ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి కూడా ఆయనకి ఏం లేదు భూమి మీద. ఆయన ఏమన్నాడు? నువ్వు యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. అసలు ఇది నా రాజ్యం అయితే నా సైన్యం వచ్చి నీతో యుద్ధం చేసేది, నా రాజ్యం ఈ భూలోకానికి చెందింది కాదు అన్నాడు ఆయన. అలాగనే మనకు కూడా రాజ్యాలు ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇక్కడ కంటికి కనిపించే రాజ్యాలు కాదు, ఈ తృణప్రాయం ఉండేటువంటి రాజ్యాలు కాదు మనకు దేవుడు ఇస్తా ఉంది. మనకు నిత్యం ఉండే రాజ్యం ఉంది, అక్కడికి వెళ్తాం మనం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు మనలను మరలా ఆయన దగ్గరకు రావాలి, మీరు ఆయనతోనే సహవాసం చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దాని మీదే మనసు పెట్టుకున్నాడు, దానికోసమే ఆయన మరణించాడు. నీతో సహవాసం చేయాలనే ఆయన కోరుకుంటున్నాడు. అంతకుమించి ఏమి లేదు సార్, అంతకుమించి ఏమి లేదండి. నీ ధనము, నీ ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా ఆయనకి సెకండరీ. కానీ ప్రాథమికంగా ఆయనకు నువ్వు కావాలి, నువ్వు కావాలి ఆయనకు. అర్థమైందా? నువ్వు కావాలి. ఏముంది నాలో అంటే, ఏముంది నాలో అంటే నీలో ఏమి లేదని నేను చెబుతా, నీలో ఏమి లేదని పక్కనోడు చెబుతాడు, నీలో ఏముందో ఆయనకే తెలుసు. ఇప్పుడు ఒక మనిషి విలువ ఎంతో తెలియదు మనకి, కానీ ఆయన ఏం చెప్పాడు? 10,000 ప్రపంచాల కంటే విలువైన వాడవు నువ్వు అని చెప్పాడు. చూసిన మనమేమంటాం? ఒక మనిషిని చూసి వ్యంగ్యంగా మాట్లాడతాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒక మనిషి విలువ, నువ్వు ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా 10,000 ప్రపంచాల కంటే విలువైన వాడవు నువ్వు. అందుకే ఆయన అంతా వచ్చి ఆయన ప్రాణం పెట్టింది, అందుకే ఊరం కాదు. నువ్వు అంత విలువైన వాడివి, ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. అదండి దేవుని కోరిక. దేవునికి ఇప్పుడు ఇష్టం ఎందుకు అర్థమైందా? ఏంది ఇష్టం? నువ్వు ఆయనతో సహవాసం చేయటం ఇష్టం, నువ్వు ఆయనతో ఉండటం ఇష్టం, నువ్వు ఆయనతో మాట్లాడటం ఇష్టం. ప్రతి ఆదివారం సంఘానికి ఎగ్గొట్టి రాకుండా ఉన్నావు అనుకో, అది ఆయనకి ఇష్టం ఉండదు, సంతోషం ఉండదు నీ పట్ల ఆయనకు. అర్థమైందా? ఆ చిన్న కుమారుడు వెళ్ళినప్పుడు ఎంత తండ్రి వేదనకు గురయ్యాడు, అంత వేదనకు గురవుతున్నాడు. దేవుడు కూడా ఎలా చెప్తున్నావు అంటే, ఆ ఉపమానాన్ని బట్టే చెప్తున్నా నేను. ఉపమానం అంటే ఉదాహరణలు తీసుకొని చెప్పడం, కానీ అందులో నీతి ఉంది, అది నిజం. అది వింటున్నారా అండి? కనుక దేవుని సన్నిధికి రాకుండా మీరు ఉండొద్దు, దేవునితో మాట్లాడకుండా ఉండొద్దు, ప్రతిరోజు ప్రార్థించకుండా ఉండొద్దు, ప్రతిరోజు వాక్యము చదవకుండా ఉండొద్దు, వర్తమాన పుస్తకాలు కూడా చదవండి, మానొద్దు. దేవుడు నీతో ఏం మాట్లాడతాడో రండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో పాటుగా సంతోషించండి. నేనైతే సంతోషిస్తున్నా ప్రతి వారం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మన హృదయంలో ముద్రించునుగాక.